మోదీ ప్రతిపక్ష నేతలపైన ఈడీ సీబీఐ కేసులు పెట్టి బెదిరించారని ఆరోపించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేశ ప్రజలు మోదీని నమ్మలేదన్నారు. అందుకే సాధారణ మెజార్టీ సీట్లను కూడా ఇవ్వలేదని వివరించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వివేక్. ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు వంశీకృష్ణ. అందరూ అనుకున్నారు ఇవి రాష్ట్రానికి చెందిన ఎలక్షన్స్ కావు, కేంద్రానికి చెందిన ఎలక్షన్స్, మోడీకి ఓటేస్తే బాగుంటుందని చెప్పి చాలా ప్రచారాలు చేసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే అనుకున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గ్యారంటీ కార్డు ఇచ్చారు, ప్రజాపాలన కావాలి అని చెప్పి 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. అది కూడా అన్ని చోట్ల కూడా భారీ పెద్ద మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మేము కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరి కృషి ఉందో ఈ ఎలక్షన్స్ గెలవడంలో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, కేంద్రంలో కూడా మనం అందరం చూసినాము మోడీ సర్కారు 400 సీట్లు అని చెప్పి ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా భారతీయ ప్రజలు వాళ్ళందరూ ఒక సరైన నిర్ణయం అందరు చూస్తున్నారు. ఈడీ సిబిఐ అని చెప్పి వారు ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షాల నేతల పైన ఈ రేడ్స్ చేపించి ఒక దబావ్ ఏదైతే అహంకారంగా తెలంగాణ ప్రభుత్వం ఆ రోజులలో చేసిందో, మోడీ గారు కూడా అదే అహంకారంతో నాయకుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశాన్ని నడిపించాలనుకున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఒక సరైన నిర్ణయం, ప్రజలకు మీరు మేలు చేయాలి, ప్రజల గురించి పనిచేయాలని చెప్పి అందరూ కూడా ఇదే నిర్ణయం ఇచ్చారు. ఈ ఎలక్షన్లో మేమందరికీ కూడా ఇదే చెప్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. రుణమాఫీ అయినా కానీ ఈ 6 గ్యారంటీలలో ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ గృహాలు కావాలని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అందరికీ ఇల్లులు వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మీరందరూ కూడా సహకరించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఇంకా బతుకుందని చెప్పి మీరందరూ వారి తీర్పును చూశారు. ప్రత్యేకంగా మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలందరికీ, మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఏదైతే గత 10 సంవత్సరాలు అన్యాయానికి గురైనారో దాని మీద కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేసేలాగా నేను ఇకపై పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి ప్రాంతానికి మంచి నిధులు, ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రజలందరికీ పెద్ద ఎత్తున కాకా గారిని గుర్తు చేసుకొని, కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని, వివేక్ గారిని గుర్తు చేసుకొని గత 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజలందరూ గమనించినారు. సొంత పైసలతోటి ట్రస్టుల ద్వారా ప్రజల అండదండగా ఉండి వాళ్ళని ఆదుకున్నదని చెప్పి వాళ్ళు గమనించి ఈరోజు కేవలం వారి కష్టాలు చూసి కాకా గారి మంచి పనులు గుర్తించి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు యువతకి ఒక అవకాశం ఇస్తే యువత బాధలేందో అవి గుర్తించి గమనించి వాళ్ళకి తగ్గట్టు అండగా ఉండి పనిచేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరందరూ చూస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి బీజేపీ పార్టీని యాక్చువల్లీ చూడాలంటే బీజేపీ పార్టీ ఓడిపోయినంత పని చేసినారు. ఎందుకంటే కేవలం 240 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేవిధంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చాలా దౌర్జన్యాలు చేసి ప్రజలే వారు ఇంకా మీరు వద్దని చెప్పి వాళ్ళకి మెజారిటీ కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. ఖచ్చితంగా ప్రజల సేవలో ఉండి కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇంకొక ముఖ్యమైన విషయము, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వర్యులు అందరూ సహకరించి నాకు ఈరోజు ప్రజల ద్వారా కాకా గారిని గుర్తు చేసుకొని ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.